మరి సమయాన ఒక చక్కటి అంశాన్ని మనందరం కలిసి ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుని ముఖ కాంతిలో మానవుల రహస్యములు. ప్రియమైన వాళ్ళారా, అంశానికి వెళ్ళే ముందు ఒక మంచి మాట బైబిల్లో నుండి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఉపదేశము మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. చాలు. ఆయా ప్రాంతాల నుండి ప్రయాసపడి మనం అంత వచ్చాం. అయితే ప్రియులారా, వచ్చిన మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే ప్రియులారా, ఇంటి నుండి బయలుదేరేటప్పుడు 2 రకాల తలంపులతో ఉన్నాం. మొత్తానికి బయలుదేరి వచ్చేసాం, క్రీస్తు వాక్య పరిచర్య కార్యక్రమం జరుగుతుందని చెప్పి. వచ్చేటప్పుడు ఏ తలంపుతో వచ్చాము అని అంటే ప్రియులారా, క్రీస్తు వాక్య పరిచర్యలో నేను వెళ్ళాలి, వాక్యం వినాలి అని చెప్పి వచ్చాం. వచ్చిన తర్వాత కూర్చున్న మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఉపదేశం మీద మనసు నుంచుము. అంటే మనం చేయాల్సిన పని ఇప్పుడు బోధించేటటువంటి ఉపదేశం ఏదైతే ఉందో, చూపించే లేఖనాలు ఏవైతే ఉన్నాయో, చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ ఉపదేశం మీద మనసు ఉంచాలంట. చూడండి, 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన ఉపదేశాన్ని మాత్రం చాలా సునాయాసంగా తోసిస్తాం, పక్కకు పెట్టేస్తాం. అపోస్తల కార్యంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు పౌలును బర్నబయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని ఏం చేస్తూ ఉన్నారు? త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. అవండి, పౌలు కానీ బర్నబ కానీ ఎంత మంచి ఉపదేశాన్ని అందిస్తారో మనకు తెలుసు. ఎంతో ధైర్యవంతులు, ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని చెప్పి ఖండించేవారు, గద్దించేవారు. అలాంటి వారు ఉపదేశించినా కూడా దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి అన్నారు. చూడండి, అంటే ఎంత విలువైన వాక్యమైనా, ఎంత బలమైన వాక్యమైనా, మన ఆత్మీయ జీవితాన్ని ఏమండి దేవునిలో నడిపించే ఉన్నతమైన వాక్యం చెప్పినా ఏమండి, మనకున్న ఒక అలవాటు, చాలామందిలో ఉన్న అలవాటు ఏంటంటే, ఎంత మంచి వాక్యం చెప్పినా, ఉపదేశం అందించినా సులువుగా ఆ ప్రసంగాన్ని, ఆ పాఠాన్ని, ఆ ఉపదేశాన్ని నెమ్మదిగా తోసిస్తారు. ఆలోచించండి. ఈరోజు ఇదే అలవాటుగా మనం ఉంటే, ఎంత ప్రయాసపడి వచ్చి వాక్యం విన్నా, ఉపదేశాన్ని విన్నా ఏమండి, మనం త్రోసిపుచ్చేవారుగా ఉండి దానికి అలవాటు పడిపోతే ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం కూడా మీరు త్రోసిపుచ్చేస్తారు, అలవాటు అయిపోతే. కనుక ఎందుకు వచ్చాము, ఏం వింటున్నామన్నది ఉపదేశం మీద మనసు నుంచుము అన్నాడు. సామెతలు 23:12 ఇంకోసారి చదువుకుందాం. ఉపదేశం మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము అంటున్నాడు. తెలివిగల మాటలకు ఏమండి చెవియొగ్గు అన్నాడు. కనుక ఆ ఉపదేశం మీద మనసు ఉంచగలిగితే ఏమండి మన ఆత్మీయంగా ఏమండి దేవునిలో బలంగా ఉంటాం, దేవునిలో మంచిగా ఉంటాం. కనుక ఉపదేశం అనేది మనకు చాలా అవసరం. ఉపదేశం
సందర్భాలు బట్టి మనం మాట్లాడుతుంటాం. పెద్దలు ఏదైనా చెప్పినప్పుడు ఒరేయ్ మనం వినాలిరా అంటాం. ఎందుకు? అనుభవం కలిగిన వారు కనుక, మన మేలు కోరి చెప్తారు కనుక. పెద్దల మాట వినలేదనుకోండి, మన బ్రతుకు పాడైపోద్ది. తర్వాత పెద్దలు నాకు ఎన్నో మాటలు చెప్పారు, తల్లి చెప్పింది, తండ్రి చెప్పారు, పెద్దలు చెప్పారు, కానీ నేను వినలేదు అంటాం. ఈరోజు ఇక్కడ నిలబడిన మా మాటలుగా మీరు ఈ మాటల్ని తీసుకోవద్దు, కానీ అది దేవుని మాటలుగా మీరు తీసుకోవాలి. కనుక ఉపదేశం మీద ఎప్పుడైతే మీరు మనసు ఉంచగలుగుతారో, తెలివైన మాటలందు మీ చెవి ఎప్పుడైతే ఒగ్గుతారో, ఈ ఉపదేశం ఏమండి నీ ముఖకాంతిలో మా రహస్యములు కనబడుచున్నవి. అంటే ఏదైతే మన రహస్యం అనుకుంటూ ఉంటామో, ఈరోజు అన్ని రహస్యాలే కదండి. ప్రతి మనిషిలో చాలా రహస్యాలు ఉన్నాయి, సీక్రెట్స్. ఆలోచించండి, ఒక మనిషికి ఏమన్నా మరో మనిషికి తెలియకుండా చాలా సీక్రెట్లు మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఈరోజు మొబైల్ ఉంది అనుకోండి, దానికి సీక్రెట్ పాస్వర్డ్ అంటాం దాన్ని. ఎందుకంటే ఆ పాస్వర్డ్ ఎవ్వరు తెలియకూడదు, సీక్రెట్, అది నాకే తెలియాలి. ఏమండి ఫేస్ లాక్ అంటాము, ఏమంటే ఫింగర్ ప్రింట్ అంటాం. ఇవన్నీ కూడా మన పర్సనల్ సీక్రెట్ అనుకుంటాం. ఇలాగా మనం ఏదైతే పర్సనల్ అనుకుంటుంటామో, సీక్రెట్ అనుకుంటుంటామో, ఇది వీళ్ళకు తెలియకూడదు, వాళ్ళకు తెలియకూడదని మనం ఏదైతే అనుకుంటుంటామో అవన్నీ కూడా దేవుని యొక్క ముఖకాంతిలో ఏమండి కనబడుతూ ఉన్నాయంట. ఆలోచించండి, కొంచెం నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఉదాహరణ, మన సీక్రెట్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి తెలిసిపోతుంది అనుకోండి. మనం చేస్తున్న ప్రతి నేరాలు, ఘోరాలు, ప్రతి సీక్రెట్ మన పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారికి, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్కి అన్నీ తెలిసిపోతున్నాయి అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆలోచించండి. అసలు ఎవరికి తెలియకూడదు అని మనం అనుకుంటామో వాళ్ళ దగ్గరే తెలిసిపోతుంది. ఆలోచించండి. కనుక దేవుని ఒక ముఖకాంతి ముందు మనం బతుకుతూ ఉన్నాము. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క ముఖము ఎదుట, దేవుని యొక్క కన్నుల ఎదుట మన జీవితాలు ఉన్నాయి అండి. దానికి ఇంకా పూర్తి వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు ప్రియులారా ఇదే కీర్తనల గ్రంథంలో. మన జీవితం దేవుని యొక్క కళ్ళ ముందే ఉంది అనడానికి 139వ కీర్తన గ్రంథం చూడండి, 139వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నవి. చాలు. కిందన చూద్దాం, చూడండి పిల్లల కిందన కూడా చూద్దాం. 12 వరకు చదువుకుందాం. 5వ వచనం, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశంకెక్కినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నువ్వు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములో నివసించినను
అక్కడను నువ్వు చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల. 12వ వచనం చూడండి ప్రియులారా, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. అంటే సీక్రెట్ అని మనం ఏదైతే అనుకుంటామో ఏమండి, అదంతా కూడా దేవుని యొక్క కన్నుల ఎదుటే. మన యొక్క బయోడేటా అంతా కూడా దేవుని దగ్గరే ఉంది, దేవుడు చూస్తూ ఉన్నాడు. మన ఇన్ఫర్మేషన్ దేవుని దగ్గర ఎంత ముందుగా వెళ్ళిపోతున్నాయో అక్కడ ఒక మాట మనం ఏమండి చదువుకున్నాం ఇందాక. అక్కడ ఏమనుందంటే, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఒక అర్ధగంట తర్వాత మనకి ఏ ఆలోచన పుడుతుందో మనకు తెలియదు. ఒక అర్ధగంట తర్వాత మనకు పుట్టే ఆలోచన మనకు తెలీదు, కానీ అర్ధగంట తర్వాత మన నోటి నుండి వచ్చే మాటలేంటో, మనకు పుట్టే తలంపేంటో మన కన్న తండ్రి అనే దేవునికి తెలిసిపోతుందంట. ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళారా, రాత్రి అప్పుడు ఏం చేసినా ఎవ్వరు చూడరు అనుకుంటాం. చీకటి కదా, చీకటి టైంలో ఈరోజు ఎక్కువగా నేరాలు ఘోరాలని రాత్రి అప్పుడు జరుగుతూ ఉంటాయి. ఆలోచించండి, అంటే ఎవ్వరు చూడరు అనుకొని. కానీ పైన దేవునికి ఎలా ఉందంట? 12వ వచనంలో, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. మన కళ్ళకు చీకటి అయితే పైన దేవుని కూడా చీకటి అనుకుంటాం. ఆలోచించండి, చీకటిలో మనం ఉండి పైన దేవుడు కూడా చీకటేమో, అక్కడ కూడా చీకటిగా ఉందేమో అనుకుంటాం. కానీ ఏమండి, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి. కొన్ని జంతువులు ఉన్నాయి ప్రియులారా, ఆ జంతువులు ఏమండి రాత్రి అప్పుడే ఆహారం కోసం వెతుకులాడుతూ ఉంటాయి. మనకు చీకటి అని చెప్పి మనం పడుకొని పోతాం, కానీ అప్పుడు అవి మేలుకొంటాయి. భూమి మీద ఉన్న జీవరాశుల్లోనే చాలా జీవరాశులకి చీకటిగా ఉండదు, పగలు చీకటి ఏమంటే రెండు కూడా ఏకరీతిగా దేవుని ఎదుట ఉన్నవో. జంతువులు కూడా చీకటిగా ఉండదంట. ఆ మాట చూస్తారు ఒకసారి బైబిల్లో, ఒకసారి చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 104వ అధ్యాయం చూడండి ప్రియులారా, 20వ వచనం. నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. చూడండి ప్రియులారా, తెల్లారిన తర్వాత గుహల్లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్తాయంట. పగలప్పుడు రాత్రి అప్పుడు ఎలాగైతే మన గుహల్లో మనం వచ్చేస్తామో, కొన్ని జంతువులు అంట పగలప్పుడు గుహల్లోకి వెళ్తాయి, రాత్రి అవగానే ఏం చేస్తాయంట అవి. 20వ వచనంలో, నీవు చీకటి కలగజేయగా రాత్రి అగుచున్నవి, అప్పుడు అడవి జంతువులన్నీ ఆ గుహల్లో నుండి బయటకు వచ్చి తిరుగులాడుచున్నవి. గుహల్లో నుండి రాత్రి అప్పుడు బయటకు వస్తున్నాయంటే కళ్ళు కనబడతాయనా కనబడవనా? ఆలోచించండి ప్రియులారా, రాత్రి అప్పుడు కూడా ఏమండి మనకు చీకటేమో, కానీ చాలా జంతువులకి చీకటిగా ఉండదు. ఆలోచించండి. అందుకే అప్పుడప్పుడు రాత్రి మా ఊరిలో తోడేళ్ళు వచ్చింది, సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది అని మనం చెప్తూ ఉంటాం. రాత్రి అప్పుడు ఎందుకు వచ్చి? చీకటి కదా, కళ్ళు ఎలా కనబడ్డాయి? వాటికి కనబడతాయి, మనకు కనబడవు అంతే. అలాగే పైన దేవుని కూడా పగలు చీకటి ఏకరీతిగా ఉన్నవి. రాత్రి అప్పుడు సీక్రెట్గా ఏదో తప్పు చేస్తున్నాం అనుకుంటాం, అది మనకు చీకటి కన్నా పైన దేవునికి
చీకటి కాదనుక ఆయన ముఖకాంతిలో మానవుల రహస్య పాపములు కనబడుచున్నాయి. మనం కనబడదు ఎవరికి తెలియదు అని మనం అనుకుంటున్నాం. ఏమండి, మన ఎంత అమాయకులు ప్రియులారా. కనబడదు అనుకొని మన భ్రమలు, ఏమండి, ఏ తప్పు చేసినా పర్వాలేదు, మూడో కంటికి తెలియకూడదు, రెండో కంటికి తెలియకూడదు అనుకుంటుంటాం. ఏమండి, కానీ తెలియాల్సిన దేవునికి సమస్తం తెలిసిపోతుంది. సమస్తం దేవునికి తెలిసిపోతుంది. ప్రియమైన దేవుని వర్లారా, సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఈ మాట బాగా ఆలోచిద్దాం ప్రియులారా. 11వ వచనమా? 11 కూడా ఒకసారి చదువుదాం. 11వ వచనం, పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడను కదా. చూడండి, అసలు ఏదైనా సీక్రెట్ ఏమైనా ఉందా దేవుని దగ్గర అంటే ఏమీ లేదు. ఆ 3వ వచనంలో ప్రియమైన దేవుని వర్లారా, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును అంటే మన ఇంట్లో కూడా యెహోవా కన్నులు ఏమండి ఉన్నాయి. యెహోవా కన్ను దృష్టి ప్రతి స్థలము మీద అని అంటే, ఇప్పుడు ఇదిగో మనం ఇక్కడ ఏమండి క్రీస్తు వాక్య పరిచర్యను పెట్టుకోవడం చూసారండి, ఎక్కడ కూడా మన కన్నతండ్రి అయిన కన్ను దృష్టి ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ మనుషులంగా పిలువబడుతున్న మన ఆలోచనలేంటో, మన హృదయంలో ఉన్న తలంపులేంటో మరి తేటగా కనబడుచున్నవంట. 11వ వచనం 2వ మాటలో, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. మన హృదయంలో దాచుకున్నది నోరు విప్పి చెబితే కానీ పక్క మనిషికి తెలియదు. ఆలోచించండి ప్రియులారా. అప్పుడప్పుడు అండి వారి ముఖ లక్షణమే వారి మనస్సు తెలుపుననే మాట. చాలా ట్రై చేస్తే కొంతమంది మనస్సు వాళ్ళ ఫేస్లో కనబడుతూ ఉంటుంది, వారి ఆలోచనల్లో. అంటే ఆ ఫేస్ చూడగానే ఈయన బాధగా ఉన్నాడా, ఆనందంగా ఉన్నాడా, ఏదైనా ఆలోచిస్తున్నాడా అని చెప్పి కొంతవరకు గ్రహించగలమంట. ఆలోచించండి. కానీ ఇక్కడ మనకు చూడగలిగితే దేవుని దగ్గరకు వచ్చేసేటప్పటికి సీక్రెట్ ఇది అని ఏమండి చెప్పడానికి ఏదీ లేదంట. మనం ఏది దాద్దాం అన్నదాదు. అందుకనే ఏమండి ఆయన ముఖకాంతిలో మానవుల రహస్య పాపములు. మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అది పర్సనల్గా మనకే తెలుసు, పక్క వాళ్ళకి ఎవరికి తెలియదు అనుకుంటుంటాం. కానీ పైన దేవుడు ఏమండి అన్నీ కూడా చూస్తూ ఉన్నాడంట. మన దోషములు ఆయన ఎదుట ఉంచుకొని ఉన్నాడంట. ప్రసంగి గ్రంథంలో ఏమండి ఒక మాట చదువుకుందాం. ఒక మాట యవనస్తుల కోసం చెబుతూ ఏమండి ఒక మాట అంటారు, చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. పైన ఫస్ట్ యవనస్తులుగా ఆ పై మాటలు చదువుతున్నప్పుడు ఈ కింద మాట చదవనంత వరకు దేవుడు చాలా పర్మిషన్ ఇచ్చేసాడు అనుకుంటాం. అంతే కదండి. యవనుడా నీ యవన కాలం ముందు సంతోషపడము అన్నప్పుడు యవనస్తులకు ఎంతో ఆనందం కదండి. ఏమండి నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపుము. అక్కడ దాకా కొంతమంది చదువుతారండి, కిందని చదవరు. ఎందుకంటే కింద మాట మనకు ఇష్టం ఉండదు. ఆ పై మాట అంటే చాలా ఇష్టం.
అన్ని రకాల లైసెన్స్ అక్కడ దేవుడిచ్చేసినట్టుగా ఉంటుంది. కనుక ప్రియులారా, యవనుడా సంతోషపడము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపుము అని చెప్పి కిందనేమన్నాడంటే, చూడండి ప్రియులారా, అయితే అనే మాట వాడాడు. అయితే అన్నాడంటే అక్కడ అయిపోతామని. అయితే అన్నాడంటే అక్కడే ఉంది. అయితే వీటన్నింటిని బట్టి, అంటే దేన్ని బట్టి? వీటన్నింటిని బట్టి, నీ బాల్యం నుండి యవ్వనం నుండి ఏమండి ఆ పై వయసు అంతా అయ్యేంత వరకు వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొస్తాడు? తీర్పులోనికి తీసుకొస్తాడు అండి. అప్పుడు అంటే పిల్టు పట్టి నిలదీసి అడుగుతాను అంటుంటా కదా, చూసారండి కొంతమందికి. మన పిల్టు పట్టుకుంటాడు దేవుడు, మన పిల్టు పట్టుకొని నిలదీస్తాడు ఆ సమయాన్న. కనుక మనం ఏదైనా సీక్రెట్గా చేద్దామని మనం అనుకొని అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నువ్వే సీక్రెట్ అనుకున్నావు అన్నీ కూడా ఇదిగో నా ముఖం ముందు, నా ముఖ కాంతిలో కనబడుచున్నవి అన్నాడు. కనబడుతూనే ఉన్నాయంట. ప్రతి ఏమంటే పాపము, ప్రతి నేరము, ప్రపంచంలో ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వాళ్ళు ఏదైతే సీక్రెట్ అనుకొని చేస్తున్నారో అవన్నీ కూడా దేవుని ఒక కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. మన పడుకోవటం, లేవటం, నడవటం, మన చర్యలన్నిటినీ, మన మనసన్నిటినీ గ్రహిస్తూ చూస్తూ ఉన్నాడు. ఆలోచించండి ప్రేమించిన వారులారా, అన్నీ కూడా దేవుని దృష్టిలో తేటగా కనబడిపోతున్నాయి. మరొక మాట చూద్దాం ప్రియులారా, దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 30-31 వచనాలు చూద్దాం ఒకసారి. నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడవు గదా. నీ ఒక్కడవే మానవుల హృదయములను ఎరిగిన వాడవు. అంటే మన గురించి మన పక్క వాళ్ళకు కూడా తెలియదు సరిగ్గా, మన పేర్లు కూడా సరిగ్గా తెలియదు, మన ఊర్లు తెలియదు, మన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, మన క్యారెక్టర్ ఏంటో తెలియదు. కానీ ఏమండి పైన దేవుడేమని అంటున్నాడు, ఏమండి నీ ఒక్కడవే మానవుల హృదయములను ఎరిగిన వాడవు కదా. హృదయంలో పుట్టే ప్రతి విధమైన ఆలోచన అన్నింటినీ దేవుడు పైన పరిశీలిస్తూ ఉన్నాడు. అందుకే నోవాహు జలప్రలయం వచ్చింది ప్రియులారా. నోవాహు జలప్రలయానికి ముందు ఆ కాలంలో బ్రతుకున్న మనుషుల ప్రతి ఒక్కరు హృదయాన్ని ఏం చేశాడు? పరిశీలించి మనుషులందరికీ ఒక సర్టిఫికెట్ ఇచ్చాడండి. నరుల చెడుతనం భూమి మీద ఉత్తమమైనది అనలేదు, అవును గొప్పది అంటే ఉత్తమమైనది అని కాదు, అండి పాపంలో పండితులైపోయారని. ఆలోచించండి, వారి యొక్క హృదయ తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదన్నాడు. కేవలం చెడ్డది. ఆలోచనలన్నీ పాడైపోయిన తర్వాత ఆ మనిషి బతుకున్న దేవుని దృష్టిలో చచ్చినట్టే. కనుక ప్రతి ఒక్కరు హృదయ తలంపులు, వాళ్ళు చేస్తున్న పాపాలు, వాళ్ళు చేస్తున్న మంచి, వాళ్ళు చేస్తున్న చెడు అన్నీ కూడా నండి దేవుని దగ్గర చేరిపోతున్నాయి, దేవుని కళ్ళ ముందే జరుగుతున్నాయి. కనుక మనం పర్సనల్గా ఆ వచనాల్ని మనం చదువుకొని, ఇలాంటి వచనాలు మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అనగానే అక్కడ ఆగి మన జీవితాన్నంతా ఒకసారి వెనక్కి వెళ్ళిపోయి, బాల్యం నుండి మనకు వచ్చినప్పటి నుండి మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము, ఎలా చూపులు చూస్తున్నాము, ఎలాంటి పాపాలు చేస్తున్నాము, ఒక్కసారి
రివిజన్ అంటాం చూసారండి, ఒక్కసారి జ్ఞాపకంలోనికి తెచ్చుకొని ఇన్ని తప్పులు చేశాను, ఇన్ని పాపాలు చేశాను, ఇవన్నీ కన్న తండ్రి కళ్ళ ముందే ఆయన ముఖకాంతిలో నా రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయా? ఇన్నాళ్ళ దాకా నేను చేసినవి ఎవ్వరు తెలియదని చెప్పి ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పేవాడిగా మారిపోయాను. నా పాపాలు మాత్రం నేను దాచుకున్నాను, కానీ నా కన్న తండ్రి కళ్ళ ముందే కనబడుతున్నాయా అని చెప్పి ఒకసారి మనసు పెట్టి ఆలోచించగలిగితే, ఏమండి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం ఇందాక చదువుకున్నాం కదా. సామెతల గ్రంథం 23:12 ఫస్ట్ మనం చదువుకున్న వచనం అదే. ఉపదేశం మీద మనసు నుంచుము, తెలివిగల మాటలందు చెవియొగ్గుము. ఆలోచించండి, మా బోధకుల బోధను త్రోసివేసేసాము అని చెప్పి ఏమంటే 5వ వచనంలో చదువుకున్నాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. పౌలు లాంటి వాళ్ళే వాక్యం చెబితే వాళ్ళు ఏం చేశారంట? త్రోసిపుచ్చేశారు. ఇలాంటి వచనాలు చదివినప్పుడు, ఇలాంటి మాటలు విన్నప్పుడు మనం చేసే ప్రతి పాపం కూడా కన్నతండ్రి కనబడుతుందన్నప్పుడు ఏమండి ఇలాంటి మాటలు, ఇలాంటి ఉపదేశం కూడా మనం తోసేయాలా? మనం త్రోసేస్తే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రతి ఉపదేశాన్ని, ఎలాంటి ఉపదేశాన్నైనా మన జీవితాన్ని, మన మనసును, మన ఆలోచనల్ని, తలంపులన్నిటిని మార్చి ఎలాంటి ఉపదేశం బోధించినా మనం త్రోసిపుచ్చేవారుగా ఉంటే దేవుడు మనల్ని విసర్జించేస్తాడు, మనకు త్రోసిస్తాడు. ఆలోచించండి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 23-24 వచనాలు. నేను సమీపముగా నుండు దేవుడను మాత్రమేనా, దూరముగా నుండు దేవుడును కానా? చాలు, కిందన చదువుదాం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశముల మీదంతటన ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. చూడండి ప్రియులారా, నేను సమీపముగా నుండి దేవుడు మాత్రమేనా అంటే, సమీపముగా అంటే దగ్గరగా ఉండే దేవుడు, చాలా దగ్గరగా ఉండే దేవుడు. అవును, నేను దూరంగా ఉంటాను, దగ్గరగా ఉంటానని చెప్పి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాక్కొనగలవాడు ఎవడైనా కలడా? ఎవరు దాగిపోతారండి? ఎక్కడ దాగిపోతారు? రహస్యంగా ఎక్కడైనా దాగిపోదాం అనుకున్నా కూడా ఏమండి మనం దాగలేము. మనం ఏదైనా పాపం చేసి దాచేద్దామన్నా ఏమంటే అది దాగదంట. ప్రేమిందుని వాళ్ళరా, మనం చేసే ప్రతి పాపం, ప్రతి చెడ్డ ఆలోచన, మాట్లాడే ప్రతి మాట రికార్డెడ్గా దేవుని దగ్గర ఉంటుందంట. ఆలోచించండి. కీర్తనల 2వ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రేమిందుని వాళ్ళరా, చూద్దాం. దానికి ముందుగా మత్తయి సువార్తలో ఉన్న మాట ముందుగా చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26, 27. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడక పోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చూడండి ప్రేమ దేవుని వాళ్ళరా, ఇక్కడ ఏమన్నాడంటే మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యం ఇది సీక్రెట్ అని మనం ఎన్నైతే అనుకుంటామో అవన్నీ కూడా ఏమవుతాయంట అండి, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. సీక్రెట్ అనుకుంటాం, అది కొన్నాళ్ళే, కానీ అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయంట. అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలు వింటున్నప్పుడల్లా మనకు భయం రావాలి, దేవుని పట్ల మనకు భయం రావాలి. మన చాలా ధైర్యవంతులండి. ఎంత ధైర్యం అంటే ప్రియులారా, సాటి మనిషి చూస్తాడని భయపడతాం, కానీ దేవుడు చూస్తాడని మాత్రం భయం ఉండదు. ఒక తప్పు చేసేటప్పుడు
ఎవరైనా చూస్తున్నారా అని పక్క మనిషి కోసం ఆలోచిస్తాం, కానీ ఎందుకంటే ఆ మనిషికి భయపడతాం. తప్పు చేసేటప్పుడు అమ్మో ఆ మనిషి చూస్తున్నాడు, చూస్తే ఇంకొకరు చెప్తారు, దొరికిపోతానేమోనని సాటి మనిషికి కనబడకుండా మనిషికి భయపడి ఆ మనిషి చూడకుండా తప్పు చేయడానికి ఇష్టపడతాము. కానీ పైన దేవుడు చూస్తున్నాడని మాత్రం మనం భయపడం. ఎందుకంటే ఒక మాట కవరింగ్ ఏం చేసుకుంటాడు, దేవుడు ప్రేమామయుడు అంటాం. దేవుడు ప్రేమామయుడు, ఏం చేసినా క్షమిస్తాడు. అలాగా ఆ భ్రమలో బతుకుతూ ఉంటాం మనం. కానీ ఆ ప్రేమామయుడైన దేవుడు, ఏమండి, ఆ ప్రేమామయుడైన దేవుడు అది బొమ్మ. ఏమండి, ఇంకో పక్క ఆ కోయిన్లో ఇంకో పక్క ఆ బొరుసును చూస్తే ఆ ప్రేమామయుడైన దేవుడు ఎలా కనబడతాడో హెబ్రీ పత్రికలో ఒకసారి చూద్దాం ప్రియులారా. హెబ్రీ పత్రిక చూడండి. ఆ ప్రేమమయుడైన దేవుడు, మనందరూ కూడా ప్రేమమయుడు ఏం చేసినా క్షమిస్తాడు, ఏం చేసినా ప్రేమమయుడు క్షమిస్తాడని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కదండి. ఆ ప్రేమమయుడైన దేవుడు ఎలాంటి వాడో చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. తర్వాత చూద్దాం. ఏలయనగా మన దేవుడు ఏమై ఉన్నాడు? మన దేవుడు ప్రేమామయుడై ఉన్నాడని మాట చదువుకుంటాం కదండి. యోహాను గారు రాసిన మొదటి పత్రికల్లో దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని చదువుతాం కదా. ఇక్కడ చూస్తే ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, దహించేస్తాడంట. ఆలోచించండి ప్రియులారా, ఆయన చేతిలో పడుట భయంకరమని మాట ఒకటి చూద్దామా. చూడండి, రోమపత్రిక చూద్దాం ప్రియులారా. ఇంతన్నా జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. 10వ అధ్యాయం 31వ వచనం ప్రియులారా. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆ జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం అంటే అలాంటి భయంకరమైన ఆ దేవుని యొక్క ముఖకాంతిలో ఏం కనబడుతున్నాయి? మనుషుల రహస్య పాపములన్నీ కనబడుతున్నాయి. దేవుడు ప్రేమామయుడు 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 అని ఇంకా పాపాల మీద పాపాలు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ మనం ఏమండి ఒక భాష వాడతారండి, ఇప్పుడు వాడొచ్చో లేదో తెలియదు కానీ, బరి తెగించిన కోడట బజార్లో అయినా గుడ్డు పెడుతుందట. ఏటది? బరి తెగించిన కోడి బజార్లో అయినా గుడ్డు పెడుతుందంట, అంత తెగిస్తుందంట. అలాగా మనుషులు పాపం చేయడానికి అలవాటైపోయి పబ్లిక్లో అయినా పర్వాలేదు, అడిగేవాడెవడు, నన్ను నిలదీసేవాడెవడు, నాకు అధికారం ఉంది, నాకు డబ్బు ఉంది, ప్రజాబలం ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది అనుకొని కొంతమంది సీక్రెట్గా చేస్తుంటారు, కొంతమంది సీక్రెట్ కాదండి పబ్లిక్లోనే చేస్తూ ఉంటారు. ఏమండి, ఎవరు నన్ను అడిగేవాడు లేడని. ఏమండి, అడిగే దేవుడు ఉన్నాడు, ఆయన దహించు అగ్ని అంట, ఆయన చేతిలో పడుట భయంకరం అంటున్నాడు. ఆయన చేతిలో పడ్డామంటే ప్రియులారా నేను నలిగిపోతాం. ఆయన రక్షించుటకు ఆయన చెయ్యి కురచ కాలేదు అని ఉంటుంది, ఆయన చెయ్యి అందిస్తున్నాడు రక్షించడానికి. ఆయన చేతి అందకుండా పోతే ఆయన చేతిలోనే పడి నలిగిపోతాం మనం. అలాంటి భయంకరమైన దేవుడు, ఆయన ముఖకాంతిలోనే, ఆ భయంకరమైన ఆ దేవుని ముఖకాంతిలోనే, ఆ దహించు అగ్ని అనే ఆ దేవుని యొక్క ముఖకాంతిలోనే మన రహస్యాలన్నీ అక్కడ ఓపెన్గా కనబడుతున్నాయి. ప్రియమైన వల్ల చూడండి, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకుందాం. చదవండి. ఏలయనగా మీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయన మహాదేవుడు,
పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. దేవునికి ఏదేమైనా లంచం ఇచ్చి మేనేజ్ చేద్దామని మనం ట్రై చేసినా, మనుషులకైతే డబ్బు ఎంత కానీ మనిషి లొంగిపోతాడు కదండి. డబ్బుకి మనిషి లొంగినట్టు దేవుణ్ణి కూడా లంచం ఇచ్చి ఏమండి లొంగదిద్దామంటే ఆయన లంచం పుచ్చుకొనడంట. ఏమండి ఆయన మహాదేవుడును, పరక్రమవంతుడును, భయంకరుడైన దేవుడు. భయంకరుడైన దేవుడు. ఆలోచించండి. అదేవిధంగా ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు. నువ్వెంత అధికారివైనా, ప్రధానివైనా, ప్రపంచ ఏమండి దేశాలలోనే డబ్బున్న వ్యక్తి అయినా, ఏది నీలో ఉన్నా కూడా దేవుడు దానికి లక్ష్య పెట్టాడు. ఏమండి మహామౌలు ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులనే గడ్డి తినిపించాడు. ఏమండి నెబుకద్నెజరు గురించి కానీ చరిత్రలో ఉన్నటువంటి రాజుల గురించి మనం చూడగలిగితే ఏమండి వాళ్లకు గడ్డి తినిపించాడు. భయపడడు దేవుడు. మన డబ్బును చూసి, మన హోదాను చూసి, మన అధికారం చూసి దేవుడు మనల్ని గౌరవించడు. కనుక ప్రేమిందుని వాళ్ళరా, అలాంటి దేవుని యొక్క ముఖ కాంతిలో ఏం కనబడుతున్నాయి? మనుషుల రహస్య పాపములు. ఒక భయంకర మాట అండి. ఆ మాట చదవగానే మనకు చాలా భయం వస్తుందండి. నిజంగా ఆత్మీయ చింతన కలిగిన వాళ్లకు ఆ ఒక మాట మీకు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక మాట ఉంది, మీకు చదివి వినిపిస్తాను, ముగిస్తాను. నిజంగా ఆత్మీయ చింతనే మనకుంటే, దేవుని కోసం బ్రతకాలనే తపన, ఆలోచన మనకుంటే, ఆ మాట చదవగానే మనకు చాలా భయం అనిపిస్తుంది. ఒకసారి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుకుందాం ప్రియులారా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసేయున్నవి. చూడండి పైన, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి. సాక్ష్యంగా అవే వచ్చేస్తున్నాయంట. వీడు తప్పు చేశాడు అనడానికి సాక్ష్యం ఏంటి అనగానే ఆ తప్పే ముందు వచ్చి సాక్ష్యం చెప్తుంది అనుకోండి. ఆలోచించండి. ఈయన ఈ హత్య చేయడానికి ఏమండి సాక్ష్యం ఏంటి? ఈయన హత్య చేశాడు అనడానికి అన్నప్పుడు ఏమండి ఆ హత్యయే, ఆ నేరమే ముందొచ్చి నేనే సాక్ష్యం అని ఆ పాపమే మన మీద సాక్ష్యం పలుకుతున్నప్పుడు ఏమండి మనం తప్పించుకోగలమా? మనం అక్కడ అబద్ధం ఆడగలమా? ఆడలేం ప్రేమిందుని వాళ్ళారా. కనుక ప్రేమిందుని వాళ్ళారా, ఇక్కడ మన పాపములే మన మీద సాక్ష్యం పలుకుతున్నవి. ఆ పాపాలే ముందుకు వచ్చి సాక్ష్యం పలుకుతున్నప్పుడు మనం ఎక్కడ తప్పించుకోగలం ప్రియులారా? ఇది మనల్ని భయపెట్టడానికి దేవుడు రాసిన మాటలు కాదు, నిజాలు. నమ్మడం నమ్మకపోవడం అనేది ఇది మనలో ఉంటుంది ప్రియులారా. ఇవి పచ్చి నిజాలు. నమ్మకం లేని వాళ్ళు నమ్మరు, ఎప్పటికీ నమ్మరు. వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ప్రియులారా, నమ్మడం భయపడాలి దేవుని దగ్గర. దేవుని దగ్గర భయపడ్డామంటే ఏమండి మనం పాపానికి దూరంగా ఉంటాం, చెడుకు దూరంగా ఉంటాం, నేరాలకు దూరంగా ఉంటాం. ఆలోచించండి ప్రేమిందుని వాళ్ళారా. కనుక మనమంతా కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఏమంటే దేవుని ఒక ముఖ కాంతిలో బతుకుతున్నాం. ఆయన కన్నులు ఎల్లప్పుడూ మనల్ని కనిపెడుతూ ఉంటాయి. మన నడక, మన పడక, మన ఆలోచన ప్రతీదీ దేవుని కళ్ళ ముందే జరుగుతున్నాయి. మనం ఈ తప్పు చేయలేదు ప్రభు అని తప్పించుకోవడానికి అవకాశం లేదు. చాలా సంవత్సరాల క్రిందట ఒక పాఠం చెప్పాను ప్రియులారా. తప్పు చేసి తప్పించుకొనగలవాడు ఎవడైనా ప్రపంచంలో ఉన్నాడనే పాఠం. తప్పు చేసి తప్పించుకొనగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు.
అయితే ఒకే ఒక అవకాశం ఏమండి, క్రీస్తుని నమ్మి పశ్చాత్తాపడి మన పాపాలను ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని నీతిగా భక్తిగా దేవుని కోసం బ్రతకడమే. క్రీస్తు ఒక్కడే తప్పించగలడు, ఇంకా భూమి మీద ఎవరు తప్పించలేరు. ఆలోచించండి ప్రియులారా. కనుక మన క్రీస్తును అంగీకరించాలి, ఆయన పట్ల నమ్మకంగా ఉండాలి, దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనాన్ని యోబులా విసర్జించేవారుగా ఉండాలి. కనుక ప్రియులారా, మనంతా కూడా దేవుని యొక్క ముఖకాంతిలో బతుకుతున్న వాళ్ళం. ఆయన కళ్ళ ముందే మానవుల రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి. ఆ పాపాల చిట్ట అంతా కూడా దేవుడు తన ఎదుట ఉంచుకొని ఉన్నాడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి నిన్ను తెచ్చును అంటున్నాడు. కనుక మనమంతా కూడా దేవుని యొక్క ముఖకాంతిలో బతుకుతున్న వాళ్ళం నీతిగా కనబడాలి, యథార్థంగా కనబడాలి, పరిశుద్ధంగా కనబడాలి. ఆ విధంగా బ్రతిక ప్రయత్నం చేయాలి. లేదంటే మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.